విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనిపై కూటమి నేతలతో పాటుగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు మాత్రం పూర్తి స్థాయి సంతృప్తి లేదు. ఇన్ని డబ్బులు ఇచ్చినప్పటికీ ప్లాంట్ ఇంకా నష్టాల్లోనే ఉందని అంటున్నారు. అసలు ప్లాంట్ కు కావాల్సిందేంటి, చేయాల్సిందేంటి? లెట్స్ వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. మంది బలిదానుల తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. విశాఖ ప్రాంత ప్రజల మనోభావాలతో ముడిపడిన ప్లాంట్ అది. అందుకే కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం ప్రకటించి ఏళ్లు గడిచినా దాన్ని అమలు చేయలేకపోయింది. ఇప్పుడు రాజకీయ నిర్ణయమో మరే నిర్ణయమో తెలియదు గాని అదే బీజేపీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి ఆదుకునే ప్రయత్నంలో ఉంది. అయితే స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ నష్టాల్లోనే ఉంది. ఆ నష్టాలను అధిగమిస్తూ కార్మికుల మనోభావాలను గౌరవిస్తూ ప్లాంట్ ను కాపాడతామని కేంద్రం పెద్దలు చెప్పారంటే ఆ సంస్థతో ప్రజలకు ఉన్న బలమైన సంబంధం, కార్మికుల పోరాటంతో పాటు రాజకీయ పార్టీలు సైతం సెంటిమెంట్ కు తల వంచాయని స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రాన్ని 16,000 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ అడిగినట్లు తెలుస్తోంది. ఫైనాన్స్ క్లియరెన్స్ పొందే నాటికి మోదీ ప్రభుత్వం 11,440 కోట్లకి ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీ ఏపీ ప్రజలను సంతోషపెట్టిన కార్మిక వర్గాల్లో నిరాశకు కారణమవుతోంది. స్టీల్ ప్లాంట్ కు 35,000 కోట్లు అప్పులు ఉన్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీలో డైరెక్ట్ ఈక్విటీ కింద 10,300 కోట్లు, షేర్ క్యాపిటల్ కింద 1,140 కోట్లు కేటాయించారు. ఇందులో గతంలో 1,650 కోట్లు ఇచ్చేశారని చెబుతున్నారు. మిగిలిన వాటిలో 7,000 కోట్లు బ్యాంకుల రుణాలు చెల్లించాల్సి ఉంది. అలాగే ఎంప్లాయీస్ జీతాలు వీటిలో నుండి ఇవ్వకూడదని చెప్పేశారు. మిగతా డబ్బులు ఎలా మేనేజ్ చేస్తారని, ఇది కేవలం తెలుగు ప్రజలను దగా చేయడమేనని భావిస్తున్నామంటున్నారు. 1,600 కోట్లు ఇచ్చారు ఎప్పుడో. ఆ ఇచ్చిన మొత్తాన్ని కూడా ఇందులో కలిపేశారు. మిగిలిందంటే 9,800 కోట్లు. ఈ 9,800 కోట్లలో కూడా 7,350 కోట్ల రూపాయలు కేవలం బ్యాంకులకి రుణంగా చెల్లించాలి. అంటే మిగిలిన దాంట్లో 500 కోట్ల రూపాయలు 500 మంది ఉద్యోగుల్ని వీఆర్ఎస్ మీద పంపించేయాలి. దీంట్లో ఒక్క రూపాయి కూడా ఈవేళ 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఈ 4 నెలల జీతాలకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి ఈ డబ్బు నుంచి వీల్లేదు. అంతేకాకుండా ఈవేళ ఏదైతే మనకి ముడిసరుకు కావాలో ముడిసరుకు కొనుగోలు చేయడానికి కూడా ఈ సొమ్ము నుంచి 1 రూపాయి కూడా తీయడానికి వీల్లేదు. ఇప్పుడు కేంద్రం చేస్తున్న ప్యాకేజీతో ప్లాంట్ గట్టెక్కడం కష్టమని కార్మిక సంఘాలు అంటున్నాయి. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు లేకపోవడం వల్ల ప్రతి టన్ను ఉక్కు తయారీకి 4 నుంచి 5,000 అదనంగా ఖర్చవుతుంది. బొగ్గును అధిక ధరలకు కొనాల్సి వస్తుంది. పైగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమని కేంద్రం ఎక్కడా ప్రకటించలేదని కార్మిక సంఘాలు గుర్తు చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ను సేల్ లో విలీనం చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కృతం అవుతాయని వాదించే వాళ్ళు ఉన్నారు. ఈ ప్యాకేజ్ తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్యలు పరిష్కారం అయిపోతాయా, భవిష్యత్తులో లాభాల బాటలో పయనిస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మోడీ గారు వెనక తీసుకున్నారా, తీసుకోలేదా? రెండోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని భారతదేశంలో ఉన్న స్టీల్ ప్లాంట్లన్నింటిలో కలిపి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కర్మాగారాలతో కలిపి సెయిల్లో విలీనం చేయాలనే డిమాండ్ ఏం చేశారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేవు. మెట్టలకు ఉన్నాయి, ఎస్ఆర్కు ఉన్నాయి, టాటాకు ఉన్నాయి, సెయిల్కు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఐరన్ ఓర్ కొనుక్కోవాలంటే టన్ను వచ్చి 650 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదే టన్ను ఐరన్ ఓరు ఇతర పరిశ్రమలకు 3,000 రూపాయలు దొరుకుతూ ఉంది. 1 టన్ను స్టీల్ తయారు చేయాలంటే 1.6 టన్ను ఐరన్ ఓర్ కావాలి. అంటే ముడి సరుకుకే 1 టన్నుకి 5,000 రూపాయలు అదనంగా వెచ్చిస్తే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తులో ఏ విధంగా లాభాల్లోకి వస్తుందని చెప్పడుతా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ విస్తరణకు వెళ్లడం కూడా నష్టాలకు కారణమని విశ్లేషణలు వస్తున్నాయి. ఉద్యోగులను తగ్గించేయడం, డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉంచడం లాంటివి ఇబ్బందికర పరిణామాలుగా పరిగణించాలి. స్వచ్ఛంద పదవి విరమణకు సిద్ధమవుతున్న 400 మంది ఉద్యోగులను వెళ్లకుండా ఆపడంతో పాటు ఉద్యోగుల సంఖ్యను పెంచాలి. సమయ పాలనను పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామమే అవుతుంది. తక్కువ ధరకు సరుకు విక్రయించడం లాంటి చర్యలు కూడా చేటుగా పరిగణించాయి.
ప్లాంట్ సామర్థ్యం 7.5 మిలియన్ టన్నులు కాగా ప్రస్తుతం 3.5 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన 11,440 కోట్ల ప్యాకేజీని సద్వినియోగం చేసుకునేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు కృషి చేయాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ పిలుపునిచ్చారు. 3 ఏళ్ల తర్వాత మరోసారి సహకారం కోసం వేచి చూసే పరిస్థితి రాకూడదని భరత్ కోరారు. ఇప్పుడు చేసిన సహాయాన్ని అందిపుచ్చుకుని దేశానికి మన సత్తా చూపించాల్సిన అవసరం ఉందన్నారు. క్యాపిటల్ మైన్స్ లేకపోవడం వల్ల ఆర్థికంగా అక్కడ 3,000 4,000 మనకి కొంత ఇబ్బంది అయినా అది ప్రధానమైన కారణం కాదు. ప్రధానమైన కారణం ఏంటి అంటే గత 10-15 సంవత్సరాల వల్ల కొన్ని పెట్టుబడి నిర్ణయాలు తప్పుగా తీసుకోవడం, ఉత్తరప్రదేశ్లో రాయబరిలో ఒక అవసరం లేని ప్లాంట్ మీద ఒక 3,000 కోట్లు ఎంతో పెట్టుబడి పెట్టడం, మిస్ మేనేజ్మెంట్ వల్ల ప్రొక్యూర్మెంట్ లో అవసరం లేని మెటీరియల్ ఎక్కువ ధర పెట్టి కొనడము, అమ్మేటప్పుడు తక్కువ ధరకు అమ్మేయడము, ఇట్లా రకరకాల మిస్ మేనేజ్మెంట్ అనేది ప్రతి లెవెల్లో జరుగుతున్నాయి. ఈ మిస్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ చేయాలి. సో ఇవాళ డబ్బులు ఇవ్వడమే కాదు, ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేయడమే కాదు, ఒక బలమైన నాయకత్వం మేనేజ్మెంట్ తీసుకుని రావాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద, స్టీల్ మినిస్ట్రీ మీద ఉంది. దానికి పూర్తి సహాయం ఒక స్థానిక ఎంపీగా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా 2021 జనవరి 27 నుండి నేటి వరకు కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడంలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల పాత్ర కీలకమైనది. ప్యాకేజీ ఇచ్చేసి వదిలేయడం సరికాదన్న అభిప్రాయం ప్రజా సంఘాల్లో కలుగుతోంది. ఇతర సమస్యల పరిష్కారం కూడా చూపితే శాశ్వతంగా సమస్యను దూరం చేసే వీలుంటుంది.